రీతు అనుకున్నారా? నేనే. సో మజాకా సెట్స్ లో ఎలా ఉంటారు ఏంటి ఆర్టిస్టులు అందరూ ఎలా జరుగుతుంది షూటింగ్ అని చెప్పేసి సెట్ కి వచ్చాను అనమాట సరదాగా. సో రీతు గారు చూస్తే షార్ట్ లో ఉన్నారు. సరదాగా క్యారవెన్ చూద్దాము, అసలు హీరోయిన్ కి ఎన్నెన్ని ఐటమ్స్ యూజ్ చేస్తారు చూడండి. అసలు వాళ్ళ చెప్పులు గానీ లేకపోతే జ్యువెలరీ గానీ బట్టలు గానీ ఇన్ని ఉంటాయి. ఇది చూసి ఇక్కడే స్ట్రక్ అయ్యి అన్ని అబ్జర్వ్ చేస్తున్నాను. సో ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారేమో, మీరు చూసేశారు. పదండి మనం సెట్ లోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం. ఓకే, సీ యూ, లెట్స్ గో. నేను ఒకే ఒక రోజు వర్క్ చేసా ఈ సినిమాలో, బట్ ఇదంతా నా ఫ్యామిలీ లాగా అయిపోయింది. ఎక్కువ ఓన్ చేసేసుకుంటున్నాను. చెప్పాను సార్, సినిమా ఫ్లో కి ఆ సీన్ కి అసలు ఏమన్నా సింక్ ఉంటదా? అలాంటి సీన్ నాకు తెలిసి ఏ సినిమాలో చేసుండ్రు. కానీ షూటింగ్ లో చాలా కష్టం అబ్బా. మేకింగ్ సినిమాలు చూసి ఈజీగా మనం అనేస్తాం గానీ యా స్వామి ఇక్కడ ఎలా ఉంటదంటే ఆ షార్ట్ ఇక్కడ వెంటనే రికార్డ్ మనం షూట్ చేయడం, ఇక్కడ ఎడిట్ చేయడం, ఆన్లైన్ ఎడిట్ ఇమీడియట్ అయిపోతుంటది. మా ఊరు దగ్గర ఇల్లూరు చుట్టాలు అనకాపల్లి రేపు వెళ్తున్నాను సార్ నేను. కోనరం దగ్గర ఏదో ల్యాండ్ ఉందంట చూడడానికి. కారు వెళ్తుంటారు కదా, మనం ఎప్పుడో మంచి కలిసి పోసుకుందాం అనిపిస్తుంది. ఆవిడ వెళ్తే మంచి కలిసి చూసి కొందాం అనిపిస్తుంటారు. లేదండి, బేసిక్ గా ల్యాండ్ల మీద ఇన్వెస్ట్ చేయడం మంచిది. సో మజాకా సినిమా హిట్ అయిన తర్వాత డబ్బులు వస్తాయి చూడండి, అందులో నేను ఒక రోజు చేసినందుకు కొంచెం అమౌంట్ ఇవ్వండి. ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటా. దీనికి మాట రాదు, ఎందుకు ఇస్తారు మాకు? కాదండి, ఇది ఎలాగో హిట్ అవుతుంది, డబ్బులు వస్తాయి. ఒక రోజు చేసినందుకు ఇవ్వచ్చు కదా. నిజంగా ఈ బిట్ ఉంచండి, సినిమా హిట్ అవ్వగానే మీకెందుకేమో అంటే ఎంత పర్సెంటేజ్ ఇవ్వచ్చు? అది ఎప్పుడో ఇచ్చారు. లేదు, చేసాక ఇచ్చారులేండి. ముందెందుకు ఇస్తారు నాకు? నేనేమన్నా సూపర్ స్టార్ నా? స్టూడియోలో కూర్చుంది సార్, పేమెంట్ ఇంకా పడలేదండి. వేసామమ్మా డిపాజిట్ అవ్వలేదంటే ఇలా ఫోన్ పట్టు కూర్చుంది. క్రెడిట్ అనగానే రెడీ. మర్చిపోయా, డబ్బింగ్ అమౌంట్ ఇవ్వలేదండి. డబ్బింగ్ కి కార్ లో వచ్చింది, కార్ కి నుంచి ఇవ్వలేదు. కానీ డబ్బింగ్ చెప్పినప్పుడు కూడా ఎంజాయ్ చేసేది తెలుసా నేను సీన్ ని. మామూలుగా షూట్ లో మనం అందరూ ఉంటారు కదా, ఫుల్ నవ్వుకుంటాం. నేను ఒక్కదాన్ని చెప్తూ అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ మీకు తెలిసే ఉంటది. మామూలుగానే సినిమాలో ఫన్ ఉంటది, బట్ ఈ సినిమానే ఫన్ మొత్తం. సో ఇంకెలా ఉంటదో. సీట్లు వేస్తాయండి, చూసారా? సీట్లు వేస్తే డైలాగ్ చెప్పడానికి కూడా లేగట్లేదు సార్. ఇంత పెద్ద మూమెంట్స్ కానీ ఈయన చేసిన మూమెంట్స్ ని మనం ఒక మాస్టర్ వాడుకోవాలి. ఎందుకంటే ఇటు కాలు ఊపడం అనేది, ఇలా అనేది, ఇది ఒక స్టెప్. నిజంగా ఇవన్నీ ఈజీగా రావు, ఓన్లీ త్రినాథ్ గారికి మాత్రమే వస్తాయి. మీ స్పీచ్లు ఎలా ఇస్తారు? ఎలా ప్రిపేర్ అవుతారా? ముందే ప్రిపేర్ అవ్వచ్చు కదా. A few moments later. వర్క్ మోడ్ లో ఉన్నారు, మన మీద డిస్టర్బ్ చేసినట్టుంది సెట్స్ లో. సో పక్కకి వెళ్ళి రైటర్ గారిని డైరెక్టర్ గారిని కొన్ని క్వశ్చన్లు అడుగుదాం. లెట్స్ ఫాలో.
ఒక అబ్బాస్ మస్తాన్, ఒక సలీం జావేద్, ఒక ఎంజీఆర్ కరుణానిధి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది. మీరే డౌట్ పడకండి. సరే మనం మజాగా గురించి మాట్లాడదాం. అసలు అంశు గారిని మళ్ళీ రీఎంట్రీకి తీసుకుందాం అని ఎందుకు అనుకున్నా ఫస్ట్ నాకు అది, బికాజ్ నాకు 1 day లోనే ఆవిడ చాలా క్లోజ్ అయిపోయి మళ్ళీ బ్యాక్ వచ్చారనే హ్యాపీనెస్ చాలా ఎక్కువ ఉంది. అందుకే ఫస్ట్ క్వశ్చన్ అంశు అడిగారా? అంశు గారి గురించి తెలుసుకోవాలండి. ఫస్ట్ ఎలా అప్రోచ్ అయ్యారు, ఆవిడ రోల్ ఎలా ఉంటది, ఆవిడ జర్నీ ఎలా ఉంది ఈ సినిమాలో, అవన్నీ మాకు చెప్పండి. అంశు గారి రోల్ ఎలా ఉంటుందో ప్రసన్న గారు చెప్తారు, అప్రోచ్ నేను చెప్తాను. ప్రాపర్ గా అంటే హీరోయిన్ ఉండాలి, రావు రమేష్ గారి కాంబినేషన్, బట్ హీరోయిన్ లా ఉండాలి. అంటే రావు రమేష్ గారి ఈ అమ్మాయిని పడేయడం జన్మకు అవుతుందా అన్న ఫీలింగ్ చూసే వాళ్ళకు ఉంటే కథలో కూడా ఒక ఇంట్రెస్ట్ ఉంటది. సో అలాంటివి ఉండాలి. ప్లస్ ఇప్పుడు రెగ్యులర్ గా కాకుండా ఫ్రెష్ గా, అంటే బ్రీజీగా ఉండాలి. సినిమా అంతా ఒకలా ఉన్న ఇద్దరిది ఫ్రెష్ గా, ఐడియానే ఫ్రెష్ గా ఉన్నప్పుడు అది బ్రీజీగా ఉండాలని అనుకుంటుండగా సడన్ గా ఈవిడ కనిపించారు. అది ఎలా కనిపించారు ఏంటి ఆయన చెప్తారు, కానీ కనిపించారు. యాక్చువల్ గా ఏంటంటే మేము ఏమనుకున్నాం అంటే, ఒకసారి పాతప్పుడు సూపర్ పాపులారిటీ ఉన్న హీరోయిన్లు ఉన్న వాళ్ళు మళ్ళీ చాలా నాలుగు తర్వాత చేయకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారని లిస్ట్ అవుట్ చేసాం. లిస్ట్ అవుట్ చేస్తే ఈమె పేరు, ఈమె ఎక్కడుంటారో తెలీదు, ఏం తెలీదు. సో ఎక్కడుంటారో ఏంటో తెలీదు. సరే ఒకసారి ఈమెను కనుక్కుందాం. నేను మన్మధుడు సినిమాలో బాగా ఫేమస్ కదా, పాడ్కాస్ట్ లో సడన్ గా ఒక పాడ్కాస్ట్ లో కనపడిందండి. అలా రాత్రి పూట ఇలా చూస్తుంటే లేచి ఉలిక్కి పడి లేచా నేనైతే. అసలు ఈవిడ మర్చిపోయాం. మేము అంజలా జవేరి, సోనాలి బింద్రే ఆ యాంగిల్ లో తిరుగుతున్నాం మేము. అప్పుడు కనిపించింది ఎక్కడున్నారు, లండన్ లోనే మొత్తం మీద వెళ్ళా ఫోన్ నెంబర్ తీసుకున్నా. ఫస్ట్ ప్రొడ్యూసర్ గారు చేశారు. మాట్లాడిన తర్వాత వీడియో కాల్ లో కూర్చోబెట్టి కథ చెప్పాం. ఆవిడ కథ చెప్తున్నప్పుడు సగం కథ అయిన తర్వాత ఉండుండి చేతులు వెళ్ళా అంటుంది, ఉండుండి చేతులు వెళ్ళా అంటుంది. ఈవిడేంటి కింద ఎవడుకొని నొట్టేస్తుంది, కథ ఎక్కడ ఏంటి అర్థం అవ్వట్లేదు నాకు. కాసేపు అయ్యాక చెప్పింది ఏంటంటే, ముందు అంటే కథ బాగుంది, మహా అయితే ½ hour చెప్తారు, నాకు అంతకంటే ఏం చెప్తారన్న ఫీలింగ్ లో వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని ఎక్కడ పికప్ చేసుకోవాలి. వాళ్ళ కాలేజ్ లో ప్రిన్సిపల్ వాళ్ళకి చెప్పేసిందంట, నేను రావట్లేదు, వాళ్ళని అక్కడ కూర్చోబెట్టని చేరలేదు. ఎంత టైం అవుతుందో కూడా నేను చెప్పలేదు. ఉండుండి ఇల్లు అంటుంది, కింద సలిమంటుందా ఒట్టేస్తుందా అర్థం అవ్వలేదు నాకు. ఆవిడకి డెఫినెట్ గా అంటే ఈ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా కూడా ఇది మాత్రం నిలబడిపోద్ది లైఫ్ టైం. వాళ్ళ పిల్లలకు గానీ నెక్స్ట్ జనరేషన్ కూడా ఆ సినిమా చేశానని చెప్పుకునే. ఇంకోటి మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి సినిమా చేసి ది బెస్ట్ ఫిల్మ్ తో మళ్ళీ ఈ సినిమాతో అదైతే ఎక్స్పెక్ట్ చేయగలం. మీ ఇద్దరు కాంబినేషన్ వస్తున్న సినిమా అంటే ఆబ్వియస్ గా ద బెస్ట్ ఉంటది. అందులో అంశు గారు జాయిన్ అయ్యి చేయడం అనేది ఇంకా సూపర్. అదే మీరు జాయిన్ అయ్యి ఒక క్యారెక్టర్ చేయబోతే ఇంకా సూపర్. అది మాకు ఇంకా నమ్మకాలు పెరిగిపోయాయి. మా మజా నన్ను ఎక్కడ మర్చిపోకుండా అక్కడెక్కడ వెళ్ళాలి. నేను చేయడం నాకు హ్యాపీగా అనిపించింది మీ కాంబినేషన్ మూవీలో. అండ్ వెయిటింగ్ ఫర్ దట్, లైక్ సినిమా చూడాలని చాలా వెయిట్ చేస్తున్నా. చూద్దాం. నెక్స్ట్ సందీప్ కిషన్ గారు, రావు రమేష్ గారు, ఫాదర్ అండ్ సన్, వీళ్ళ కోసం రాసుకున్నారు స్టోరీ. ఈయనైతే రావు రమేష్ గారిని మైండ్ లో పెట్టుకునే నేను రాసినప్పటి నుంచి ఎప్పుడు నాకు, అంటే ఈ కథ ఇప్పుడు కాదు, మేము ధమాకా చేస్తున్నప్పుడే పూర్తిగా కాకపోయినా లైట్ గా లైన్ గా తెలుసు. అప్పటి నుంచి రావు రమేష్ గారు అని అనేవారు. ఈయన ఫస్ట్ నుంచి ఆయన అనేవారు, అనుకోకుండా ఆయనే అందులో పడడం జరిగింది. ప్రాపర్ యాక్టర్ అండి, మీ యాక్టింగ్ క్రాఫ్ట్ తెలిసిన యాక్టర్. ఇక్కడ ఏ క్యారెక్టర్ కి ఎంత వరకు ఏం చేయాలి, మాడ్యులేషన్స్ ఎలా ఇవ్వాలి, ఎవ్రీథింగ్ టాప్ నాచెస్. నెక్స్ట్ లెవెల్ అండి. అండ్ ఐ కెన్ సీ దట్ ఫన్ అనగానే ఆయన యాంగిల్ నుంచి ఎలా వస్తుందో అర్థమవుతుంది. ఆయనతో వర్క్ చేశాను. యాక్చువల్ గా ఈ సినిమా అనుకున్నప్పుడు అందరూ ఫాదర్ సన్ కదా, ఆల్రెడీ హీరోగా చేసిన వాళ్ళు కొంతమంది పెడదాం ఇది అంటే నేను అన్నాను, వాళ్ళు ఇంతకు ముందు చేసింది ఎనీ గివెన్ హీరో, ఇంతకు ముందు హీరోగా చేసిన వాళ్ళు ఎవరన్నా చేసింది. అది ఈయన ఆ పనులు చేస్తుంటే అది ఫ్రెష్ గా ఉంటది, చూసేవాళ్ళు అది ఉంటది. ఎప్పుడు ఒక పెద్ద తరహాలో లేకపోతే ఇవి చేస్తారు కానీ ఈ యాంగిల్ లో ఎక్కువ ఎక్కడ మార్నింగ్ వచ్చి ఉంటే మీకు తెలిసి ఉండేది, ఒక 50 మంది డాన్సర్లతో ఆయన డాన్స్ బిట్లు వేస్తున్నారు. రావు రమేష్ గారు చూస్తున్నప్పుడు మేమే విపరీతంగా పట్టు వస్తుంది మాకు. వెనకాల 50 మంది డాన్సర్లు
ఎక్స్ప్రెషన్ నవ్వొస్తుంది ఏదైనా పని స్టెప్స్ చేసినప్పుడు ఆయన చూడాలి నేను ఊహించుకుంటున్నా. ఆయన స్టార్ట్ చేసి రావడం పక్కన కుర్చీ చేసుకుని కూర్చుని, సార్ మిగతా అన్ని సినిమాల్లో నా కొడుకుని ఏమేం చేయొద్దని అవన్నీ చేస్తున్నారు సార్. రోజు అదే మాట ఆయన రోజు. సూపర్ సూపర్. కొత్త రావు రమేష్ గారిని చూడబోతున్నాం మనం ఈ సినిమాతో. అండ్ సందీప్ గారు అంటే, సందీప్ గారి నుంచి మించి నేను మేము వేసుకొచ్చాం సినిమా చేసినప్పటి నుంచి నాతో చెయ్యాలని ఇంట్రెస్ట్ అయింది. మీరు వయసుకు వచ్చినప్పటి నుంచి చూసారా? మేము వేసుకొచ్చాం నా ఫస్ట్ ఫిల్మ్ పేరది. సో ఆ మూవీ నుంచి ఆయన ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్. సందీప్ గారు అప్పటి నుంచి కరెక్ట్ గా చెప్పాలంటే దినాల్ గారు ఒక చిన్న సైజ్ ఫ్యాన్. ఆయన దినాల్ గారితో సినిమా చేయాలని ఆయనకి అన్ని మీతో చేయాలనుకున్న వాళ్ళు చేయడం అండ్ మీరు ఎవరితో వర్క్ చేయాలనుకున్నారో వాళ్ళందరూ కాంబినేషన్ లో చేయడం డెఫినెట్ గా ఒక గుడ్ ప్రొడక్ట్ అనేది వస్తుంది. ఆ హెల్దీ ఎందుకంటే అందరం కలిసి ఇంట్రెస్ట్ పెట్టి సినిమా చేసుకుంటే అది డెఫినెట్ గా హిట్ అవుతుంది. పాజిటివిటీ అనేది కనిపిస్తుంది ప్రతి దీంట్లో కూడా. అలానే అనిపిస్తుంది నాకు కూడా. సో నెక్స్ట్ రీతు గారు. రీతు ఏంటంటే ఈ సినిమాలో 2 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అంటే లేడీ క్యారెక్టర్స్, అంశు గారు, రీతు గారు. వీళ్ళిద్దరి మధ్య ఒక భయంకరమైన వార్ జరుగుతూ ఉంటది. సో వార్ అంటేనే ఇద్దరు సరి అయిన కింగ్ లో లేకపోతే సరి అయిన ప్రిన్సెస్ లో ఉండాలిగా. సో అలాంటి ఫైట్ చేసే ఇది ఉండే అమ్మాయి ఎవరిలో కనిపిస్తుంది. చాలా ఇన్నోసెన్స్ అది ఉండొద్దు ఇలా ఇలా అనుకుంటున్నప్పుడు రీతు యాటిట్యూడ్ బాగా చేస్తుంది. బాగా యాటిట్యూడ్ పెళ్లి చూపుల్లో గానీ వాటిల్లో గానీ అప్పుడు ఎవరిని ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టే పనులు బాగా చేస్తుంది. అందుకని ఈ క్యారెక్టర్ కి ఆమె సూటబుల్. సందీప్ గారు అసలు చాలా చేంజ్ అయ్యారు కదా పర్సనాలిటీ గానీ ఎవ్రీథింగ్ భలే కనిపిస్తున్నారు. సార్ నాకు ఈ మధ్యలో ఒక అమ్మాయి సందీప్ తో చెప్దాం అనుకున్నాను, కుదరలేదు. ఒక అమ్మాయి ఎవరో నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసి నేను సందీప్ ఫ్యాన్ అండి అని. ఓకే అది ఇదని మాట్లాడుతా ఒక రోజు సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ వచ్చేసింది ఓన్లీ సందీప్ ని చూడ్డానికి. అదైపోయిందా నువ్వు అంటే సార్ నేను సందీప్ చూడడానికి వచ్చాను. సరే ఓకే నువ్వేంటి జూనియర్ యాక్టర్వా ఏది కాదు సార్ ఓన్లీ సందీప్ చూడడానికి ఎవరన్నా పట్టుకుని గుంపులో వచ్చాను. అది అయిపోయిందా. ఓ రోజు మెసేజ్ పెట్టింది, నాకు చాలా బాధగా ఉంది సార్, ఏదో అయ్యింది ఇంట్లో కష్టం అది నాకెందుకు చెప్తున్నానే లోపు ఆవిడ చెప్పాలని షేర్ చేసుకుంటుంది ఏంటంటే ఆవిడకి ఎప్పుడు బాధగా ఉన్నా సందీప్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ సందులో కాసేపు కూర్చుని ఏడవాలనుకున్నప్పుడు వెయిట్ చేసి ఇంటికి వెళ్ళిపోతుంట. అంత పెద్ద ఫ్యాన్ అయితే సందీప్ గారిని కల్పించారు మీరు. నిజంగా బాగా అనిపించింది. ఎందుకు ఇలాంటి ఇంటర్వ్యూలు ఎందుకు చెప్పారంటే బాగా అనిపించింది నాకు ఏదన్నా బాధ ఉన్నా హ్యాపీనెస్ ఉన్నా ఆయనేనండి. ఆయన నెంబర్ లేదు, ఆయనతో ఒకసారి ఎప్పుడో ఫోటో దిగింది అంతే అంట అక్కడ. బట్ ఏదున్నా బాధ ఉన్నా ఏదొచ్చినా ఇంటికి వెళ్ళి ఇంటి బయటకు కూర్చుంటదండి. ఆయన మాట్లాడే విధానం కూడా అసలు ఎంత వెల్కమింగ్ గా ఉంటదంటే మన ఈవెంట్ కి వచ్చారా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ గ్రీట్ చేస్తారు వెళ్ళి ఆర్టిస్ట్ ని అండ్ ఆడియన్స్ కూడా. ఆడియన్స్ ని అందరినీ దగ్గరికి వెళ్ళి అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చి అందరినీ పలకరించి సచ్ వెల్కమింగ్ పర్సన్. అసలు నాకు భలే అనిపించారు. ఎన్ని డేస్ అయింది సార్ షూట్ మొత్తం? ఇప్పటికి కరెక్ట్ గా ఈరోజు 60th డే. 60 రోజులు 60 రోజులు ఆల్మోస్ట్ అయిపోయింది కదా. ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక సాంగ్ పేరెంట్స్ ఫాస్ట్ తీసారండి. ఫాస్ట్ గా తీయమన్నారండి. సో 60 రోజులు అంటే వెరీ ఫాస్ట్ అసలు. ఆయన ఎప్పుడంతే మా సినిమాలు నేను లోకల్ 60 days 62 days, అలగురు 56 days, ధమాకా 70 days, ధమాకా 70. అది కూడా యాక్షన్ ఉంది కాబట్టి యాక్షన్ ఫైట్ లో. సో ఇంకా మజాకా నుంచి పాటలు ఫైట్లు. యాక్చువల్లీ లియోన్ జేమ్స్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చాడు. సాంగ్స్ అన్ని కూడా చాలా మంచి. సాంగ్ వింటున్నావు కదా. ఇంకో సాంగ్ కూడా ఏదో రిలీజ్ చేశారు ఒకటి ఆల్రెడీ స్టెప్ కూడా బాగుంది. సూపర్ సాంగ్స్ ఇంకా దేనికి తగ్గకుండా అసలు 60 days లో మీరు సినిమా కంప్లీట్ చేయడం అనేది నాకు షాకింగ్ ఉంది. బేసిక్ ఇంకా ఫైనల్ గా మన సినిమాకి హెడ్ మీ అందరికి హెడ్ ప్రొడ్యూసర్ గారి గురించి మాట్లాడుతున్నారు. సో ప్రొడ్యూసర్ గారు మీకు స్టోరీ చెప్పగానే ఇమీడియట్ గా ఓకే అన్నారా లేకపోతే ఏంటి ఎలా ఒప్పుకున్నారు? కొంచెం టైం తీసుకున్నాడు నవ్వడానికి, తర్వాత ఓకే చెప్పాడు. ఆయన చాలా ఇష్టపడి చేస్తాడు సినిమా మాత్రం చాలా ఇష్టపడి చేస్తున్నారు. సో నైస్. ఈ సినిమాని తీసుకొచ్చి మౌంట్ చేయడానికి ఆయన నన్ను, త్రినాథ్ గారిని, సందీప్ గారిని అందరినీ తీసుకొచ్చి అంత అంటే
ఇద్దరు ఫాదర్ అండ్ సన్ చేసేటప్పుడు ఇతనికంటే అతను పెద్ద ఉండాలి, అతనికంటే ఇతను, ఇవన్నీ లెక్కలు ఉంటాయి. అది మనం వద్దనుకున్నా ఉంటాయి, లెక్కలు క్యాలిక్యులేట్ చేసుకుంటారు. బట్ టు మేక్ దిస్ హ్యాపెన్ ఆయన మాత్రం ఈ సినిమా చెయ్యాలి, నా బ్యానర్ లో చేయాలి, సమాజ వర్గం తర్వాత నాకు అంత పేరు గౌరవం, ఆ పేరు గౌరవం ఈ సినిమా కథతో వస్తుందని ఆయన నమ్మాడు. దాన్ని అందరిని తీసుకొచ్చి ఒంటి చేతితో పోరాటం చేసి తీసుకొచ్చి ఎక్కించాడు. క్రేజీ. నేనైతే ఈగర్లీ వెయిటింగ్, ఆడియన్స్ కూడా టీజర్ కూడా అదిరిపోయితే సినిమాకి ఏమేం ఫన్ కావాలి, ఎక్కడెక్కడ ఏం క్రియేట్ చేయాలనే దాంట్లో బాగా వర్క్ చేసి క్రియేట్ చేసుకున్నారు. థ్యాంక్ గాడ్ ఆడియన్స్ మరొక ఎంటర్టైనింగ్ హిట్ అనేది వచ్చేస్తుంది. సో సినిమా అయితే థియేటర్స్ లోనే చూడండి. February 26th కి శివరాత్రి స్పెషల్ గా వచ్చేస్తుంది. ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ తప్పకుండా చూడండి, ఓన్లీ ఆన్ థియేటర్స్.